ఒక మనిషి బాధను చూసినప్పుడు కలగాల్సిన కామన్ ఫీలింగ్ కూడా నీలో నాకు కనిపించడం లేదు పాని. ఎవరో అయితే కలిగేదేమో. తను నా తల్లి రూపంలో ఉన్న శత్రువు. నన్ను చూస్తావే? చేర్పించావుగా, వెళ్ళి కట్టు. ఇదిగో. అక్కర్లేదు. ఏదో తులసికి గతి లేకపోతే ఇచ్చినట్టు నువ్వంత బాధపడుతూ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా స్నేహితురాల కోసం నేను ఖర్చు పెట్టగలుగుతాను. ఆ బిల్లు నేను కడతాను. మీరేమి ఇవ్వనవసరం లేదు. చూసావుగా, తన గురించే కాదు, తన పేరు తలుచుకున్నా నాకు అవమానమే. నీ ఫ్రెండ్ కదా, నువ్వే చూసుకో. నేను వెళ్ళి హోటల్లో ఉంటాను. ఏంటి తులసి నీకీ పరిస్థితి? ఏదో ఇబ్బంది అన్నావు, నీలని కాపాడాలి అన్నావు, పానీని కూడా కాదని వచ్చేశావు. వాళ్ళకి ప్రమాదం అని చెప్పి నువ్వు ప్రమాదంలో ఇరుక్కున్నావు. నువ్విలా ప్రమాదంలో గాయపడ్డావు అంటే ఏదో జరిగింది. నీ మనసులో ఏదో బాధ ఉంది. అది బయటికి చెప్తే కదా తులసి నాకు తెలిసేది. ఇద్దరే మనుషుల దగ్గరగా ఉంటారే కానీ మాటలు పంచుకోరు, మనసులో బాధలు పంచుకోరు. నువ్వు తప్పు చెయ్యవు తులసి, నాకు ఆ నమ్మకం ఉంది. కనీసం నీ కష్టం నాకన్నా తెలిస్తే పానీకి నీకు మధ్య ఉన్న దూరం నేను తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. నువ్వు చెప్పవు, పానీకి తెలియదు. ఇలా అయితే ఎలా తులసి? నువ్వు త్వరగా కోలుకోవాలి తులసి. ఎలా
ఎలాగైనా నీ నుంచి నిజం తెలుసుకొని పానీని నిన్ను కలుపుతాను. తల్లి బిడ్డల మధ్య ఇంత దూరం ఇద్దరికీ మంచిది కాదు. మీరిద్దరూ కలవాలి. పానీకి నువ్వంటే అర్థం కావాలి. అర్థం కావాలి. తులసి, రెస్ట్ తీసుకో. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. పానీ, పలకరింపులు పరామర్శలు అయిపోయాయా? వెళ్ళిపోయావు కదా. నిన్నొదిలి వెళ్ళలేనుగా. వెళ్దాం పద. డాక్టర్, తులసిని జాగ్రత్తగా చూసుకోండి. మేం వీలు చూసుకొని మళ్ళీ వస్తాం. తను నా ఫ్రెండ్ అమ్మా. ఎవరికి అవసరం లేకపోయినా నాకు కావాలి. తనని నేను చూసుకుంటాను. అయినా మీరు రావాల్సిన అవసరం లేదులేమ్మా. చావు బతుకుల మధ్యున్నా కనీసం చూడాలి అనుకోని వాళ్ళు ఇక్కడికొచ్చినందువలన తులసి ఆరోగ్యం చెడిపోతుందే కానీ బాగుపడదు. నేనున్నాను తనకి. నేను చూసుకుంటాను. ఇది ప్రాణాలు పోసే దేవాలయం. ఈ దేవాలయానికి ప్రాణాలు కాపాడమని కోరుకునేవాళ్ళు రావాలి తప్ప ప్రాణాలు పోయినా పర్వాలేదనుకునేవాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్ కదా, ఎక్కువ ఫీల్ అవుతుంది. తను మా అమ్మని ఎప్పుడో చూసి అక్కడే ఫిక్స్ అయిపోయింది. కాలం మారింది. కాలంతో పాటు మా అమ్మ కూడా మారిందని తనకు తెలియదు కదా. తెలుసుకుంటుందిలే. పద. ఏంటి బావగారు, మొహం స్టేడియం లైట్లా వెలిగిపోతోంది? ఆనందం రా. ఈ మధ్య ఆనందానికి నీ ఫేసు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది బావా. ఈ ఆనందం నా రక్తం నా దగ్గరికి వస్తున్నందుకురా. ఫుల్ బాటిల్ వస్తుందన్నట్టు రక్తం రావటం ఏంటి బావా?
ఇంతప్పుడు వదిలేసిన నా ప్రతిరూపం ఇప్పుడు ఎంత వస్తుందో చూడాలి. ఓహో, కుమారుడొస్తున్నాడన్న ఆనందం అన్నమాట. అవునరా, కొన్ని సంవత్సరాల తరువాత నా కొడుకు నా కోసం వస్తున్నాడు. జాబ్ కోసం వస్తున్నాడు. వాణ్ణి రప్పించడానికి ఇదొక కారణం అంతే. వాడికి జాబ్ చేయాల్సిన అవసరం ఏంట్రా? ఈ సామ్రాజ్యమే వాడిది. బావో, అవతల రియాక్షన్ తెలుసుకోకుండా అంత పెంచుకోకు. తర్వాత బాధపడాల్సి వస్తే ఇల్లు బారవుద్ది. బాధ అనేది నా ఎదుటి వాళ్ళకిరా, దానికి నా దగ్గరికి రావాలంటే భయం. అంటే ఇప్పుడు ఈ ఎదురు చూపంతా యువరాజు గారి కోసం అన్నమాట. ఎస్, వేలు పట్టుకుని నడిచే వయసులో వాణ్ణి వదిలేశాను. వాడిప్పుడు ఎలా ఉన్నాడో, ఎంత వాడయ్యాడో చూడాలనుందిరా. తండ్రిని మించిన వాడైతే పర్వాలేదు, తండ్రిని తలదన్నేవాడైతేనే కష్టం. సారీ. నీ ప్రింట్ తీసినట్టున్నాడు అచ్చంగా. ఆ వయసులో నేను అలాగే ఉన్నానురా. పులి కడుపున పిల్లి పుట్టదుగా. బావా, చూసేదాకా ఏమో అనుకున్నాను గాని అల్లుడు అదిరాడు బావా. రండి బాబు, ఐఎమ్ లింగమూర్తి. హలో సార్, ఐఎమ్ పాణి. మన ఎండి గారు. హాయ్ సార్. జేడి, జగదీష్. ఇన్నేళ్లకి ఇలా కలవడం చాలా బాధగా ఉంది. బాధ ఎందుకు సార్? అదే మీలాంటి ఎఫిషియెంట్ వర్కర్ ని మా కంపెనీలో ముందే ఎందుకు చేర్చుకోలేదా అని. నా ఎఫిషియన్సీని గుర్తించినందుకు థ్యాంక్స్. ఇంకా గుర్తించాల్సినవి చాలా ఉన్నాయి. ముందు లోపలికి రండి బాబు. వెల్కమ్ టు యువర్ ఎంపైర్. సారీ, యువర్ ఎంపైర్? నో, ఈ రోజు నుంచి ఈ కంపెనీ బాధ్యతలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నావు కాబట్టి ఈ ఎంపైర్ మీదే. సారీ సార్, నేను ఒక ఎంప్లాయ్గా వచ్చాను. రేపు మీకు నచ్చినా నచ్చకపోయినా వెళ్ళిపోయేది నేనే. అలాంటిది నా ఎంపైర్ ఎలా అవుతుంది? నేనేదో కంపెనీ ఎండీ అయినట్టు ట్రీట్ చేస్తున్నారు. మా బావ అంతే బాబు. ఈ పోస్ట్ లోకి ఎవరొచ్చినా వాళ్ళని ఇలాగే ట్రీట్ చేస్తాడు. కొంచెం ప్రేమ ఎక్కువలే. బావా, బాబుని ఎంతసేపు ఇలా నుంచోబెట్టి మాట్లాడతావు? లోపల తీసుకెళ్దాం పదా. రండి రండి. Come on. Guys, this is Pani. ఈ రోజు నుంచి మీ బాస్. నన్నెలా ట్రీట్ చేస్తారో పాణిని కూడా అలాగే ట్రీట్ చేయాలి. ఓకే? Yes, sir. Good. Come on. This is your cabin. ఒక సీఈఓకి ఇలాంటి క్యాబినా?
ఇది ఎండి గారి క్యాబిన్ లో ఉంది. అవును బాబు, ఈ క్యాబిన్ మా బావగారిదే. మరి నా క్యాబిన్ అంటున్నారు? మా బావ అంతే బాబు, కంపెనీలో అందరినీ తన పిల్లలాగానే చూసుకుంటాడు. మీ నాయన బిడ్డ కాబట్టి ఈ రోజు నుంచి ఈ క్యాబిన్ మీకిచ్చారు. చూడండి, నా పని నచ్చితే పనిని గౌరవించండి. ఇంత గౌరవం నాకు అవసరం లేదు. నిన్ను చూశాక నీకేమిచ్చినా తక్కువే అనిపిస్తోంది. సంతోషంగా ఇచ్చినప్పుడు తీసుకోపాని. మా బావకి ఎఫెక్షన్ ఎక్కువ, అందుకే అభిమానిస్తే అన్నీ ఇచ్చేస్తాడు. పని నచ్చితే శాలరీ పెంచండి, అంతేగాని ఎఫెక్షన్ పెంచుకోకండి. నాకు వాటి మీద నమ్మకం తక్కువ. తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. బాబు కూడా నీలాగే సూటిగా మాట్లాడతాడు. నా క్యాబిన్ చూపిస్తే వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. షూర్, దట్ ఈస్ యువర్ రూమ్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ పాణి, ఎందుకు ఏమిటి అని ఆలోచించకు. నాకిష్టమైన వాళ్ల కోసం నేనింతే, ఏవైనా చేస్తాను. ఇక్కడ వర్క్ చేయొద్దు, రూల్ చెయ్యి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నాడ్రా నా కొడుకు? చెప్పాలా బావా, నీ మాట కన్నా తన మాట కటువుగా ఉంది. నీ చూపు కన్నా తన చూపు కరుగ్గా ఉంది. అన్నిట్లో నిన్ను దాటే ఉన్నాళ్లే, హైటుతో సహా. వచ్చేశాడ్రా నా కొడుకు, నా దగ్గరికి వచ్చేశాడు. తులసి, ఆట మొదలయ్యింది. పాణితోనే నీ ఆట కట్టిస్తాను. నాతోనే పందెం కాస్తావా? పందాలు గుర్రాల మీద కాయాలి, సింహాలతో కాదు. అది నీకు త్వరలోనే అర్థమవుతుంది. అర్థమవుతుంది. అమ్మా మైథిలి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్యా. నువ్వు ఫోన్ చేశావు, మళ్ళీ నేను ట్రై చేస్తే నీ ఫోన్ కలవలేదు. ఎందుకమ్మా? అది చిన్న ప్రాబ్లం వచ్చిందన్నయ్య, అందుకే ఫోన్ చేయలేకపోయాను. ఇప్పుడు ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. నీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను. నేను పాని అని అతన్ని మ్యారేజ్ చేసుకున్నానన్నయ్య. ఓ, పెళ్లి కూడా చేసుకున్నావా? అవునన్నయ్య. చివరి క్షణం వరకు ఏమవుతుందో నాకే తెలియలేదు. అందుకే ముందుగా ఇన్ఫార్మ్ చేయలేకపోయాను. అనుకునేవి అనుకున్నట్లు జరగవులే అమ్మా. చాలా వరకు ఇలా అనుకోకుండానే జరుగుతాయి. అదే జీవితం. నేను నా ప్రాణం, తను లేకుండా బ్రతకలేననుకున్నాను. ఏదైతే అది అవుతుందని జీవితంలో మొట్టమొదటిసారి తెగించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఏమైంది? ఇప్పుడు నా జీవితమే తారుమారైపోయింది. బాధపడకన్నయ్యా. బాధపడినా చేయగలిగిందేముంది? నా ప్రాణం నన్ను వదిలేసి శవంలో బ్రతకమని నన్ను శపించి వెళ్ళిపోయింది.
నా గురించి ఎందుకులేమ్మా, నువ్వు హ్యాపీగా ఉన్నావుగా? హ్యాపీనే అన్నయ్య. పానీకి హైదరాబాద్లో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఇద్దరం ఇక్కడే ఉంటున్నాం. అలాగా? అవునన్నయ్య, మంచి జాబ్. తన జాబ్ పుణ్యమా అని మళ్ళీ ఇండియాకొచ్చే అదృష్టం కలిగింది. అన్నయ్య, ఒక్కసారి ఇక్కడికి రా అన్నయ్య. చూసి చాలా రోజులైంది. నువ్విక్కడే ఉన్నావంటే నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? వీలు చూసుకొని తప్పకుండా వస్తాను. పాణి బాగా చూసుకుంటున్నాడా అమ్మా? ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. తను చాలా ఫ్రాంక్గా ఉంటాడు, ఫ్రాంక్గా మాట్లాడతాడు. పోన్లే అమ్మా, నేను కోరుకున్న జీవితం నాకెలాగూ దక్కలేదు. నువ్వు కోరుకున్న జీవితం ఈరోజు నీ చేతుల్లో ఉంది. హ్యాపీగా ఉండమ్మా. ఇలా పరాయి వాళ్ళ విషెస్ చెప్పాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. ఎనీవే, విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ అన్నయ్య. ఒకసారి పాణితో కూడా మాట్లాడించమ్మా. అలాగే అన్నయ్య. తన ఆఫీస్ నుంచి రాగానే ఫోన్ చేయిస్తాను. ఉంటానన్నయ్య. అలాగే అమ్మా, జాగ్రత్త. నేనోకే అన్నయ్య, బట్ నువ్వు రావటం మర్చిపోవద్దు, సరేనా? నువ్వింతగా చెప్పాలా? తప్పకుండా వస్తాను. బాయ్ రా. బాయ్. కాపాడుకోవాలి. అలా లేవకూడదు తులసి, నా మాట విను.